హాయ్ హలో లాస్ట్ 3 వీడియోస్‌లో మనం సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అదేవిధంగా పాస్ట్, అదేవిధంగా ఫ్యూచర్ కోసం మనం తెలుసుకున్నాం. ఇది పార్ట్ 4. ఈ యొక్క వీడియోతో టెన్సెస్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టు. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కోసం మనం తెలుసుకున్నాం. అంటే ఏదైతే టెన్సెస్ ఉన్నాయో ప్రెజెంట్‌లో ఇది లాస్ట్ టెన్స్, పాస్ట్‌లో ఇది లాస్ట్ టెన్స్, ఫ్యూచర్‌లో ఇది లాస్ట్ టెన్స్ అని చెప్పేసి. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటంటే, ఒక పని గతంలో ప్రారంభమయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, నేను ఒక బిల్డింగ్ కట్టడం అనేది ఒక 1 ఇయర్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. బట్ ఇప్పటికీ నేను కడుతూనే ఉన్నాను. అంటే పాస్ట్‌లో స్టార్ట్ అయింది. కానీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. సో, ఇలాంటి వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లో చెప్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే పాస్ట్‌లో అంటే గతంలో ఒక పని ఒక పర్టిక్యులర్ సమయానికి ప్రారంభమై ఇంకొక సమయానికి ఎండ్ అయిపోయింది గతంలో. సో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటంటే, ఫ్యూచర్‌లో ఒక పని ఈ సమయానికి ప్రారంభమై ఈ సమయానికి పూర్తవుతుంది అని జెప్పేసి చెప్పటం. సో, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దాన్ని బట్టి మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్. అంటే నేను ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాను. అంటే ఎప్పుడు గతంలో నేను ప్రారంభించాను చదవటం. కానీ ఇప్పటికీ చదువుతూ ఉన్నాను. షీ హాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుండి ప్రారంభించింది వండటం. కానీ ఇప్పటికీ వండుతూ ఉంది. కానీ ప్రారంభం ఎప్పుడైంది? ఉదయం. అంటే గతం. సో, కానీ జరుగుతుంది ఇప్పటికీ జరుగుతుంది. అంటే గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికి జరుగుతుంటే మనం దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లో చెప్తాం. సో, అదే విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ చూద్దాం. ఐ హాడ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 అవర్స్ బిఫోర్ లంచ్. సో, నేను భోజనానికి ముందు 2 గంటలు పని చేస్తూ ఉన్నాను అని చెప్పేసి. అంటే భోజనానికి ముందు అతను 2 గంటలు పని చేస్తూ ఉన్నాడు. గతంలో అతను ఒక 2 గంటలు ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి పని చేస్తూ ఉన్నాడని చెప్పేసి చెప్పటం. షీ హ్యాడ్ బీన్ కుకింగ్ బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్. సో, వాళ్ళింటికి అతిథులు వచ్చే సమయానికి తను కుక్ చేస్తూ ఉంది. అంటే ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి కుక్ చేస్తూ ఉందని జెప్పేసి అర్థం. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఐ విల్ హావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 ఇయర్స్ బై నెక్స్ట్ జూన్. వచ్చే జూన్‌కి నాటికి 5 ఏళ్ళు ఇక్కడ నేను పని చేస్తాను. అంటే ఫ్యూచర్ కోసం చెప్తున్నా. వచ్చే జూన్ నాటికి నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక 5 ఏళ్ళు పని చేస్తూ ఉంటాను అని జెప్పేసి చెప్పటం. సో, అలాగే షీ విల్ హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 అవర్స్ బై 8 పీఎం. రాత్రి 8 గంటల కల్లా ఆమె 2 గంటలుగా చదువుతూ ఉంటుంది. అంటే ఫ్యూచర్‌లో ఒక పని ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పటం. సో, ఈ 3 టెన్సెస్‌లో డిఫరెన్సెస్ ఏంటంటే ప్రెజెంట్‌లో హావ్ బీన్ యూజ్ చేసాం. పాస్ట్‌లో హాడ్ బీన్ యూజ్ చేసాం. ఫ్యూచర్‌లో విల్ హావ్ బీన్ అనేది మనం యూజ్ చేసాం హెల్పింగ్ వెర్బ్స్ కింద. సో, నెక్స్ట్ దే హావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్‌బాల్. వాళ్ళు ఫుట్‌బాల్ ఆడుతూ ఉన్నారు. అంటే ఒక సమయంలో పాస్ట్‌లో ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆడుతున్నారు. ఎప్పుడైతే హావ్ బీన్ అని వచ్చిందో దానికి అర్థం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే గతంలో ఒక పని ప్రారంభమైంది. ఇప్పటికి జరుగుతూ ఉంది. వి హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్. మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎప్పటినుంచి? గతంలో నుంచి ఇప్పటి వరకు. వి హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ సిన్స్ మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ చూద్దాం. దే హాడ్ బీన్ స్టడీయింగ్ బిఫోర్ ద టీచర్ కేమ్. అంటే టీచర్ రాకముందే వాళ్ళు చదువుతూ ఉన్నారు. అంటే పాస్ట్‌లో టీచర్ రాకముందు ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి చదువుతూ ఉన్నారు. వి హాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ బిఫోర్ ఇట్ అరైవ్డ్. సో, రైలు రాకముందు మేము ఒక సమయం నుంచి ఒక సమయం వరకు రైలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దే హావ్ బీన్ లివింగ్ ఇన్ దుబాయ్ ఫర్ 10 ఇయర్స్ బై 2026. వారు 2026 నాటికి 10 ఏళ్ల పాటు దుబాయ్‌లో ఉంటారు. అంటే 10 ఏళ్ల పాటు దుబాయ్‌లో ఉంటారని జెప్పేసి ఫ్యూచర్ కోసం మనం ఇక్కడ చెప్తున్నాం. సో, అలాగే వి విల్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఎన్ అవర్ బై ద టైమ్ యూ కమ్. సో, మీరు వచ్చే సమయానికి మేము మీకోసం ఒక గంట నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము అని జెప్పేసి చెప్పటం.
సో, బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో, ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది మన బుక్ ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, 35 డేస్‌లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి బుక్ అనేది రూపొందించడం జరిగింది. సో, ఈ బుక్ చదవడం ద్వారా మీరు ఇంగ్లీష్ అనేది డెఫినిట్‌గా నేర్చుకోగలుగుతారు. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, నెక్స్ట్ హి హాస్ బీన్ వర్కింగ్ ఇన్ దుబాయ్. అంటే అతను దుబాయ్‌లో పని చేస్తున్నాడు. ఎప్పటినుంచి? గతంలో ప్రారంభించాడు. బట్ ఇప్పటికి పని చేస్తూ ఉన్నాడు. ఇట్ హాస్ బీన్ రైనింగ్ సిన్స్ నైట్. రాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉంది. అంటే ప్రారంభమైంది ఎప్పుడు? రాత్రి. కానీ ఇప్పటికీ జరుగుతూ ఉంది. సో, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. హి హాడ్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై బిఫోర్ మూవింగ్ టు హైదరాబాద్. అతను హైదరాబాద్ వెళ్ళటానికి ముందు చెన్నైలో నివసిస్తూ ఉన్నాడు. సో, అలాగే యూ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బిఫోర్ యూ స్టాప్డ్. మీరు ఆపటానికి ముందు చాలా కాలం పాటు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. చాలా టైం మీరు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని జెప్పేసి. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. హి విల్ హావ్ బీన్ డ్రైవింగ్ సిన్స్ మార్నింగ్ బై ద టైమ్ హి రీచెస్ హోమ్. సో, అతను ఇంటికి చేరుకునే సమయానికి ఉదయం నుండి అతను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. యూ విల్ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 మంత్స్ బై డిసెంబర్. మీరు డిసెంబర్ నాటికి 6 నెలల పాటు ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటూ ఉంటారు. సో, ఇది ఏం లేదు, చాలా సింపుల్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికి జరుగుతూ ఉందని. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే గతంలో ఒక సమయం నుంచి ఒక సమయం వరకు ఈ పని జరుగుతూ ఉంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ఫ్యూచర్‌లో ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుందని జెప్పేసి. యూ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఎప్పటి నుంచి? గతంలో ప్రారంభమై ఇప్పటికి నేర్చుకుంటూ ఉన్నారని చెప్పేసి. మై బ్రదర్ హాస్ బీన్ వాచింగ్ టీవీ. నా బ్రదర్ టీవీ అనేది చూస్తూ ఉన్నాడు. ఎప్పటినుంచి? గతంలో ప్రారంభించి ఇప్పటికి చూస్తూ ఉన్నాడు. దెన్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ బిఫోర్ ద మ్యాచ్ స్టార్టెడ్. మ్యాచ్ ప్రారంభించడానికి ముందు వర్షం అనేది పడుతూ ఉంది. ఐ హ్యాడ్ బీన్ ఫీలింగ్ సిక్ బిఫోర్ ఐ వెంట్ టు ద డాక్టర్. నేను డాక్టర్ వద్దకు వెళ్ళే ముందే నాకు అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి. దెన్ ఇట్ విల్ హావ్ బీన్ రైనింగ్ ఫర్ డేస్ బై ద వీకెండ్. వారం చివరి రోజుల తరబడి వర్షం అనేది కురుస్తూ ఉందని చెప్పేసి. ఐ విల్ హావ్ బీన్ ఎక్సర్సైజింగ్ ఫర్ 1 అవర్ బై 7 AM. నేను ఉదయం 7 గంటలకు ఒక గంట పాటు వ్యాయామం చేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పటం. ద లాస్ట్ వన్. ఐ హావ్ బీన్ ఫీలింగ్ టైర్డ్ ఆల్ డే. నేను రోజంతా చాలా అలసిపోయి ఉన్నాను అని చెప్పేసి. వి హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో, మేము పరీక్ష కోసం చదువుతూ ఉన్నాము. గతంలో ప్రారంభించి ఇప్పటికి చదువుతూ ఉన్నామని. మై పేరెంట్స్ హ్యాడ్ బీన్ ప్లానింగ్ ఎ ట్రిప్ బిఫోర్ ద హాలిడేస్ బిగాన్. సెలవులు ప్రారంభం కావడానికి ముందే నా తల్లిదండ్రులు ఒక యాత్రను ప్లాన్ చేశారు అని చెప్పేసి. వి హ్యాడ్ బీన్ టాకింగ్ బిఫోర్ ద లైట్స్ వెంట్ ఆఫ్. లైట్లు ఆరిపోవటానికి ముందు మేము మాట్లాడుకుంటూ ఉన్నాము అని చెప్పేసి. దెన్ షీ విల్ హావ్ బీన్ కుకింగ్ ఫర్ 2 అవర్స్ బై డిన్నర్ టైమ్. రాత్రి భోజన సమయానికి ఆమె 2 గంటల పాటు వంట చేస్తూ ఉంటుంది అని చెప్పేసి. దే విల్ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ ఎ వీక్ బై ఫ్రైడే. వారు శుక్రవారం నాటికి ఒక వారం పాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో, ఈ వీడియోతో పార్ట్ 4తో టెన్సెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. వీటిలో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ చేస్తాను. అదే విధంగా మీకు ఏ టాపిక్ మీదైనా డౌట్స్ ఉన్నా, వాటి మీద మీకు స్పెషల్ వీడియో కావాలన్నా నాకు కమెంట్‌లో తెలియజేయండి. ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద నేను వీడియో అనేది చేయటం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ కంటెంట్ కోసం. థాంక్ యూ వెరీ మచ్.